పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా పూర్తయ్యేలా సరికొత్త ప్రణాళికలు వేశామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ టీంతో కలిసి నిర్మాణ పనులను వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. స్పిల్వే, ఎగువ కాపర్ డ్యాం, బట్రెస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం రాజమహేంద్రవరం చేరుకుని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతి ఇవ్వాలని కాంతారావును జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. సముద్రంలో ఏటా వృధాగా కలిసే 3000 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకునేలా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని నిమ్మల విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వం భూసేకరణలో ముందుకు వెళ్లకుండా చూడాలని కాంతారావును కోరారు. పని ఇప్పుడు బాగా ఫాస్ట్గా జరగడం నడుస్తుంది. కానీ దీన్ని నెక్స్ట్ 15 మంత్స్లో అంటే జూన్ 2027లో మనం ఇది కంప్లీట్ చేయాలి. అంటే ఇంకా ఫాస్ట్గా మనం పనిచేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలం. ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం లేదు, మీరు పని సరిగ్గా చేయాలి అని అది చెప్పాము. రెండోది ఏంటంటే ఈ సివిల్ వర్క్స్లో మంత్లీ ప్లాన్ తయారు చేసి అందులో ఒక 70-80 టాస్క్స్ ఉన్నాయి. ఆ 70-80 వర్క్స్ని ప్యారలల్గా ఎట్లా చేయాలి, తర్వాత వాటిని ఎట్లా మానిటర్ చేయాలి. అందులో ఒక 20 ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఒక 10 గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇంకొక 10 ప్రైవేట్ ఏజెన్సీస్ కలిసి పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి పనిచేసి ఎవరి వంతు వాళ్ళు పని దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ లాంటిది తయారు చేసి ఇచ్చాము. ఆ ప్లాన్ని మేము రెగ్యులర్గా రివ్యూ చేసి వీ విల్ ఎన్షూర్ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్.